అతని శరీరంలో రుద్రులు, యముడు, అగ్ని, వరుణుడు, దిక్పాలకులు, వసువులు, ఆదిత్యులు, గంధర్వులు, విశ్వదేవతలు, అశ్వినులు, మరుత్తులు, ఇంకా సిద్ధచారణ మునిగణాలు, గ్రహాలు, సౌరమండలాలు ఒకటేంటి సర్వ ప్రపంచము సమస్తమయ్యి వాసిస్తుంది. ఆ దివ్య సుందరమూర్తి అందరూ, దివ్య సుందరమూర్తులు అందరూ ఒక్కసారి దర్శనం ఇచ్చేశారు. అర్జునుడికి ఏం జరుగుతుందో తెలియట్లా, చక్షువులైతే ఉన్నాయి, మనస్సు బలహీనమవుతుంది. ఆ విశ్వమూర్తి యొక్క రూపం ఇక్కడ ఆది తుది మధ్య ఏది లేకుండా పెరిగిపోతుంది. అనంతాకాశం లేకుండానే అంచులు లేనటువంటి సముద్రంలోకి చేరుతున్న నదులు కనిపిస్తున్నాయట. పొంగి వరదల్లా పొంగుతున్నటువంటి నదులు, నదాలు, సమస్త సముద్రాలు కనిపిస్తున్నాయి. అటువంటి అత్యద్భుతం తాను ఆయన చూస్తున్నట్టు అక్కడ దర్శిస్తున్నాడు. తాను ఇక్కడ ఉండి చూస్తున్నాడు పరమాత్మని, మళ్ళీ పరమాత్మను దర్శిస్తున్నాడు అది చూస్తున్నట్టుగా. అద్భుతం కదండి. ఏ దిక్కు చూసినా ఆ మూర్తి, ఎటువైపు చూసినా ఆ మూర్తి, కన్ను మూసిన ఆ మూర్తి, కన్ను తెరిచిన ఆ మూర్తి. అణుచుకోలేకపోయినంత పారవస్యం, ఆవేదన. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అదే అంటారు, వేరు మరచి పరవశాన అనిపించే ఆవేదన. పరవశంలో కూడా ఆవేదన వస్తుందే ఉన్నది. ఇక్కడ ఇది చూస్తుంటే అదే నిజమైనది వస్తుంది. శ్రీ విద్యామూర్తి ఊరికే రాస్తాడండి అంత పరప్రయోగం. అప్రయత్నంగా పార్వడి యొక్క చేతులు దగ్గరకు వచ్చి కళ్ళు అనుమోర్పులై ప్రయత్నంగా నోటిలోంచి గడపలు వచ్చేస్తున్నది. ఆ సర్వాశ్చర్యకరమైన మూర్తి విశ్వతోముఖుడై జ్వాలమానంగా భాషిస్తున్నాడు. ప్రళయకాలంలో ప్రపంచాన్నంతా మింగేసేటట్టుగా నోరు ఒక పెద్ద మహా బిలల్లో ఉందిట. ఆ బిలల్లోకి మెడపలు వచ్చి పడుతున్నట్టుగా పాండవ సైన్యాలు అన్నీ వచ్చేస్తున్నాయట. మొత్తం వదుల దగ్గర నుంచి దాంట్లో అందరూ కనిపిస్తున్నారు. భీష్ముడు కనిపిస్తున్నాడు, కృపాచార్యుడు కనిపిస్తున్నాడు, ద్రోణుడు కనిపిస్తున్నాడు, తాను కనిపిస్తున్నాడు, ధర్మజుడు కనిపిస్తున్నాడు, అందరూ కనిపిస్తున్నారు. వదుల దగ్గర నుంచి కనిపిస్తున్నారు, సర్వ జీవులు కనిపిస్తున్నారు. ఆ గుహలో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అందులోంచే సృష్టి. ఇది ఎంత వైచిత్రం అండి. నాశమైపోయింది, మళ్ళీ అందులోంచి సృష్టి వస్తుంట. అందులోంచి ఒక పద్మం, ఆయన హృదయం నుంచి ఒక పద్మం, దాంట్లో ఒక చిన్నారి బ్రహ్మ. మనం ఎప్పుడు బ్రహ్మని చిన్నారిగా చూడం. మనం ఎప్పుడు ఆయన ముసలివాడిగా చేడి యశోదకు శిశువు దారుడి బ్రహ్మకు తండ్రి ఎప్పుడు వెరీ ఓల్డ్గా చూపించటమే మన బ్రహ్మని. ఇక్కడ మనకు విశ్వరూప సందర్శనలో బ్రహ్మ చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నట్ట. 4 ముఖాలు, 4 దిక్కులకి, 4 ముఖాలు, 4 మోడల్లోంచి 4 వేదాలు వస్తున్నాయి. మళ్ళీ ఆ బ్రహ్మ హృదయ పత్రంలో ఈయనే ఉన్నాడు. అసలు చదువుతుంటుంటే ఉందండి. వేదవ్యాస గారు ఎంత గొప్పగా రాశారు. చదువుతూ ఉంటే ఉంది. ఈ 7 రోజులు విన్న పుణ్యం అనమాట. ఈయన అదే అంటారు, నీకు గ్రహణం పట్టింది, ఈ 7 రోజులు ఆ గ్రహణం వినింది. సూర్యచంద్రులకి కొద్ది గంటలే ఉంటుంది గ్రహణం, నీకు కొన్ని సంవత్సరాలు ఉంది. ఈ 7 గంటల సమయం ఈ 7 రోజుల సమయం పట్టింది నీకు గ్రహణకాలం విముక్తి అవడానికి. పద్మాసనస్తుడే ఉన్నాడు. బ్రహ్మ హృదయంలో ఈయన పద్మాసనంలో ఉన్నాడు. అంతటా వ్యాపించి అన్ని రకాల అంగాలు, మొత్తం పురుషాంగాలు ఎన్ని ఉంటాయో అన్ని అంగాల్లోనూ ఆయన కనిపిస్తున్నాడు. ఆ దివ్య రూపం తేజోమయమైపోయింది. ఆయన ఈయన చూస్తున్నాడు, ఈయన ఆయన చూస్తున్నాడు. ఈయన ఆయన్ని చూస్తున్నట్టు ఆ విశ్వతోముఖుడి యొక్క లోపల చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు. నమస్కరిద్దామంటే ఎటు చూసినా ఆయనే, ఎటు చూసినా ఆయనే, ఏ దిక్కు తిరిగినా ఆయనే. ఇక్కడ నమస్కరించేసి ఊరుకుందామా? నో, అది అతని వల్ల అవ్వదు. ఎంత చక్కగా చివరికి గట్టి పొదలు నిలిచినటువంటి మంచు బిందువులో ఆయన బ్రహ్మాండాన్ని చూపించేశారు. ఇది మహాశ్చర్యం కదా. అసలు ఎట్లా కుదురుతుంది ఇది అనేది మన ఊహకి, మన మామూలు లాజిక్కి అందదు. ఇది తనలో, అందుకే గీతాచార్యుడు అంటాడు, యోగి తనలో సర్వ ప్రపంచాన్ని చూస్తాడ, ప్రతి జీవిలో తనని చూస్తాడ. అదే యోగ పరిపూర్తి. అప్పుడే యోగులందరికీ కూడాను ఒక కంప్లీట్ ఇవల్యూషన్ వచ్చి
అప్పుడే ఇల్యూషన్స్కి, మోహానికి, వీటన్నిటికీ గురి అవ్వని స్థితి వచ్చి సిద్ధులు సిద్ధిస్తాయి. అప్పుడే యోగ సిద్ధి జరుగుతుంది. భగవంతుడి సాక్షాత్కారం, ఇట్లాంటి భగవత్ సాక్షాత్కారం ఏ మతంలోనూ, ఏ దేశంలోనూ, ఏ కాలంలోనూ జరగలేదు. ఏ కాలంలో కూడా ఇలా జరగల. అది మన అదృష్టం. మనం చెప్పుకుంటున్నాం, 50 శతాబ్దాలు అయిపోయిన తర్వాత మనం చెప్పుకుంటున్నాం. ఇలా ఈ విశ్వరూప సందర్శనం ఉన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఘంటాల గారు. ప్రభు కృష్ణ అంటారు ఆయన. అసలు ఎంత బాగా అంటారంటే మనమే ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టుంది. అది మనమే అంటున్నాం అనిపిస్తుంది అనమాట. నాకు భయమేస్తోంది అని చెప్పి ఆయన వాడు భాషలో చెప్పాలంటే 5 నిమిషాల సేపు ఆయన మరే చెప్తారు అనమాట. నాకు భగవద్గీత అంటే ముందు నాకు ఘంటసాల గారే గుర్తొస్తారు. నాకు 17 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారి భగవద్గీత విన్నా. ఆయన మడికట్టుకుని రికార్డ్ చేశారు. మా నాన్నగారు అదృష్టం ఏంటంటే విజయవాడ జింకాన క్లబ్లో ఆయన టెన్నిస్ ఆడటం వెళ్ళారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ వచ్చారు. భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు ఆయన మడికట్టుకుని ఇది చేస్తున్నప్పుడు మా నాన్నగారు వెళ్ళారు. ఆయన మాదాలకి మా నాన్నగారు నమస్కరించుకున్నారు. ఇంటికి వచ్చి మాతో చెప్పారనమాట. అంటే మేమందరూ చాలా పులకించిపోయాం. అప్పుడు రేడియోనే కదండి, ఇంకా వేరే ఏ సాధనం లేదు కదా. భగవద్గీత వస్తుందన్న, తర్వాత మన పుష్ప విలాపం వస్తుందన్న రేడియో చుట్టూతా మేము ఊగిపోయేవాడు అనమాట. అలాంటి భగవంతుడిని చూసి పాఠుడు సంభ్రమాశ్చర్యాలతో భయపడిపోయి ప్రభో కృష్ణ అనగానే అంత పెద్ద విశ్వరూప సందర్శనం ఇచ్చినటువంటి పరమాత్మ మెల్లిగా దాన్ని విస్తరించి పాఠుడి భుజం మీద పెట్టారు. అయిపోయింది మొత్తం. ఆ చూపించిన కాలము అయిపోయింది. ఆయన మళ్ళీ ఇంత మిత్రుడైపోయాడు. మళ్ళీ చెలిగాడు అయిపోయాడు, డ్రైవర్ అయిపోయాడు. ఎంత అద్భుతం అండి! ఎంత యోగం చేసుకున్నాడో అర్జునుడు, ఎంత అదృష్టం చేసుకున్నాడో అని అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కృష్ణుడు పుట్టిన కాలం మనం ఉన్నామేమో, మనకి ఇప్పుడు ఆ పూర్వజన్మ శుద్ధి ఉన్నదేమో. ఇస్కాన్కి వెళ్ళినప్పుడు గోపికల్లో నా పేరు ఉంది అక్కడ, ఇందులేఖ. నేనైతే మళ్ళీ నాకు ఈ జన్మ ఎందుకు ఉంటుంది, ఆ ఇన్కార్నేషన్ తోటి మోక్షం వచ్చేది. పోనీలే, వచ్చే జన్మలో చూద్దాంలే, పోనీ ఇక్కడే మనకి ఆయన ప్రసాదించిన వాళ్ళలో చూద్దాంలే ఆయన్ని అన్నీ సరిపెట్టుకుంటూ ఉంటారు. విశ్వరూప సందర్శనాన్ని అంత అందంగా, అంత బయట సౌందర్యం ఆ రకంగా చూపించి మళ్ళీ అర్జునుడిని మామూలు మానవుడిగా తయారు చేసి ఆయన మళ్ళీ వెన్ను తట్టి 11వ అధ్యాయం బోధించడానికి ఆయన ఆయుధమే. ఇట్లాంటి విశ్వరూప సందర్శనాన్ని మనం 5 సార్లు చూస్తాం. యశోద ఒడిలో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మాండ గోళాన్ని మాత్రమే చూపించాడు. మన్ను తిన్నప్పుడు నదులు, సముద్రం, పర్వతాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, దిక్కులు, ఆకాశం, పంచభూతాలు, బ్రహ్మాండం ఇవి చూపించాడు. మరి 3వసారి ఈ అర్జునుడు ఇప్పుడు రాయబానికి వెళ్ళినప్పుడు 3వసారి రాయబానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడికి చూపించాడు. కానీ ఎంత సమగ్రంగా చూపించాడు, ఇంత సమగ్రంగా చూపించాడు. అందరికీ కాదు, ఒక్క ధృతరాష్ట్రుడికే చూపించాడు. అంటే అందరికీ చూపించలేదు. తర్వాత 4వసారి మన పార్థుడికి, 5వసారి మహాభారత యుద్ధం అయిపోయి వెళ్తున్నాక ఉదంత మహర్షి ఉన్నారు కదా, గురుపత్ని కోసం అతిథి కుండలాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. తక్షకుడును ఏమర్చినా కూడా మళ్ళీ ప్రయత్నించి గురుపత్రికి అతిథి కుండలాలు తీసుకెళ్ళించినటువంటి ఆయన కార్యదక్షతకి, ఆయన తపస్సుకి, ఆయన వినయానికి మెచ్చి ఆయనకి కూడా సమగ్రమైనటువంటి ఈ దివ్యమైనటువంటి విశ్వరూప సందర్శనాన్ని చూపించాడు. అసలు మనకి ఆశ్చర్యం వస్తుంది. మానవ శరీరం కృష్ణుడే, మామూలు కృష్ణుడే. ఈ విరాట్ స్వరూపం ఎక్కడ దాగుంది? చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడుంది ఈ స్వరూపం? మనం అంతా చెప్పుకుంటున్నంతా కూడా దైవిక శక్తులతో చెప్పుకోవడం లేదు. ఈయన పురుషుడనే చెప్పుకుంటున్నాం. మహదాశ్చర్యం వేస్తుంది. ఇక్కడే మన సైంటిఫిక్గా ఆలోచిస్తుంటే మనం మర్రి చెట్టు చూస్తాం. మర్రి చెట్టుకి విత్తనం ఎంత ఉంటుంది? ఆ విత్తనాలనే దారి ఉంటుంది కదా. ఊడలు ఊనుకుని ఫర్లాంగులు
వ్యాపించినటువంటి మర్రి చెట్లు ఉంటాయి కదా, ఈ మహాసత్యాన్నే లా ఆఫ్ నేచర్ అంటారు. మరి యాటమ్, అణువు, పరమాణువు, సూర్యుడు ఒక ఏటం అనుకుంటే చుట్టూ కక్షలో పరిభ్రమించే గ్రహాలు, ఇదంతా ఒక బ్రహ్మాండ నిర్మితం. అణువు, పరమాణువు, గ్రహ మండలాంతరమైన కేంద్రంగా సూర్యుడు, పరమాత్మ కేంద్రంగా చేసుకుంటాడు ఆయన. ఈ విధంగా ఒక తేజో కేంద్రం, అక్కడ న్యూక్లియస్ హృదయంలాగా ఉంటుంది. గ్రహాలు ఎలక్ట్రాన్స్. అంటే అణువు ఒక చిన్న బ్రహ్మాండం, బ్రహ్మాండ గుణానికి బీజం అణువు. మర్రి చెట్టు దాని విత్తనం. మనకి మామూలు భాషలో చెప్పుకోవాలంటే మంచి ఉదాహరణ అదే. ఈ విరాట్ విగ్రహాన్ని తన అంతరాత్మలో యోగ సాధన ద్వారా తెలుసుకోవటమే మోక్షం. సైన్స్ పరిభాషలో ఇదే అర్థం. లేకపోతే ఈ మాయ యోగిని మోహవేశలో చేసి మోహంలోకి నెట్టేసి మాయలోకి నెట్టేస్తుంది. ఇది కనుక మనం జయించామంటే ఈ ఇల్యూజన్ని దాటి పై స్థితికి వెళ్తే అష్టసిద్ధులు లభిస్తాయి, యోగ సిద్ధి లభిస్తుంది. అదే ఎవల్యూషన్ కంప్లీట్ స్టేజ్. ఇక్కడే మనం పరమాత్మ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ భాషలో చెప్పుకోవాలంటే, మామూలు భాషలో చెప్పుకోవాలి, మనకి పరమాత్మ 3 స్థితుల్లో కనిపిస్తారు. ఒకటి జనరేటర్, జీవీఎన్ శాస్త్రంగా చెప్తారు, ఫిజిక్స్ కూడా వస్తారు. క్రియేటర్ అనేటువంటి మాట మనం అంతకంటే గొప్ప మాట జనరేటర్. ఆయన ఆర్గనైజర్ అనేటువంటి చిన్న మాట మనం ఉపయోగించకూడదు. సస్టైనర్, స్థితికారకుడు. డెస్ట్రాయర్ అనే మాట అస్సలే వాడకూడదు. నర్జర్, మనలో లయం చేసుకుంటాడు ఆయన, మనల్ని నాశనం చేయట్లేదు. నర్జీ. ఈ రకమైనటువంటి 3 రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ పరమాత్మ యోగ రూపంలోనే మనకి ఈ విశ్వరూప సందర్శనం చేశారని సిద్ధుల యొక్క నమ్మకం. మనం అది లీలామానుష వ్యక్తుల యొక్క లీల అనుకుంటే అనుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఎవరి యొక్క భావనాల ప్రపంచంలో వాడుకోవచ్చు. దానికి ఏ లిమిటేషన్స్, ఒక విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉంటాయి. నేనైతే మనకి ఇది యోగ సిద్ధి ద్వారానే ఈయన చేశారని అనుకుంటున్నాను. ఆ ఎలక్ట్రాన్స్, ఆ రకమైనటువంటి యాటమ్, పరమాణువు, అణువు, వీటి యొక్క విచ్ఛేదం ద్వారానే చక్కగా ఈయన ఇంత పెద్ద యోగ సిద్ధి కల్పించాలని నేను అనుకుంటా. ఆ రకమైనటువంటి ఆ పరమాత్మకు నమో. మనందరం కూడా ఈ దృశ్యమానం ద్వారా, ఈ మాధ్యమం ద్వారా ఒకసారి ఈ విరాట్ రూపాన్ని మనం చూసాము. మన మనోచక్షువుల ఆ రూపాన్ని మన మనసులోకి తెచ్చుకుని మనం 2 గంటలు